నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఏం జరగబోతోంది, మహారాష్ట్రలో గెలుపు ఎవరి వైపు పయనించే అవకాశం ఉంటుంది, మహారాష్ట్ర ఎన్నికలను ఎందుకు మనం ఇంత గట్టిగా తీసుకోవాల్సిన అవసరం ఉందంటే, ముంబై ఆర్థిక రాజధాని, మన దేశానికి పట్టుగొమ్మగా మనం చూస్తాం దాన్ని. ఈ ఆర్థిక రాజధానిలో ఎవరైతే గెలుపు సాధిస్తారో దాన్ని బట్టే కూడా దేశ రాజకీయాలు కూడా ఒకంత కదలికలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా చూడాల్సినవి ఇప్పటివరకు జరుగుతున్న పరిస్థితిని చూస్తే హిందూ ఓట్ బ్యాంక్ అనేది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. శివసేన, బాల్ ఠాక్రే దగ్గర నుంచి చూసుకున్నా, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఉన్నా, ప్రస్తుతం రాజ్ ఠాక్రే ఉన్నా, వీళ్ళంతా కూడా మహారాష్ట్ర రాజకీయాల్ని తమ చెప్పు చేతల్లో నడిపారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శరద్ పవార్ ఒక ఐకాన్గా నిలిచారు మహారాష్ట్ర ఎన్నికలకి, మహారాష్ట్ర రాజకీయాలకి. ప్రస్తుతం శరద్ పవార్ ఎన్సీపీ ఏ రకమైన పరిస్థితిలో ఉంది, అదేవిధంగా మహాయుత కూటమి అని అంటాం, అంతే కదండి రాజేష్ గారు? రైట్, మహాయుత కూటమి. ఆ కూటమి పరిస్థితి ఏంటి? వీటన్నిటి మీద చాణక్య స్ట్రాటజీస్ మొదటి నుంచి కూడా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయాలను ఎప్పటికప్పుడు వాటిని ఆకలింపు చేసుకుంటూ అసలు ఏం జరుగుతోంది వాటి మీద సర్వేలు చేస్తూ ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ ఎటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ఇవ్వబోతోంది, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు చాణక్య స్ట్రాటజీస్ సంబంధించి ముఖేష్ గారు మనతో ఉన్నారు. ముఖేష్ గారు, హలో అండి. హలో సార్, నమస్తే. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు ఎవరిది అని నేను మాట్లాడుతున్నా. అవును, మీ సర్వే ప్రకారం గెలుపు ఎవరికి ఇస్తారు? అంటే మనం సర్వే రిపోర్ట్ కన్నా ఇది యాక్చువల్ ఎగ్జిట్ పోల్ ఇచ్చుకుందాం మనం. అవును, ఎగ్జిట్ పోల్ అంటే మనం నిన్నటి వరకు కూడా ప్రీ పోల్ కూడా ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రలో ఏంటంటే 2019 వరకు ఉన్న రాజకీయాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు, ముఖ్యమంత్రులని దించి కొత్త ముఖ్యమంత్రులని ఎక్కించిన మార్పులు మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్కటి చూస్తే ఏంటంటే రాజకీయాల్లో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్కి 2 రాష్ట్రాలే భారతదేశంలో, మూడోది అలయన్స్లో ఉండింది, అటు కర్ణాటక, తెలంగాణ. వాళ్ళ గ్యారంటీ కార్డ్స్ అంటే వాళ్ళ కర్ణాటకలో 5 గ్యారంటీలు కావచ్చు, తెలంగాణలో 6 గ్యారంటీలు కావచ్చు, వీటి ఇంప్లిమెంటేషను మహారాష్ట్రలో ఎంతవరకు పడింది? అట్ ద సేమ్ టైమ్ అంటే మహావికాస్ అఘాడి కాంగ్రెస్ పార్టీ ఉంది, శివసేన ఉద్ధవ్ హిందుత్వ భావజాలాలతో ఉన్న శివసేన పార్టీ 2 ముక్కలుగా విడిపోయి ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ పార్టీతో హిందుత్వాన్ని కొంచెం ఎంతవరకు దెబ్బతీసింది, అది మహాయుక్తికి ఎంత కలిసి వచ్చింది, మహావికాస్ అఘాడికి ఎంత కలిసి వచ్చింది, ఓట్ బ్యాంక్ ఎట్ షిఫ్ట్ అయింది. అదేవిధంగా మైనారిటీస్, యాక్చువల్గా ముస్లిం మైనారిటీస్ ఎంఐఎం పార్టీ ఏదైతే ఉందో, ఎంఐఎం పార్టీ కానీ బహుజన్ సమాజ్ పార్టీ కానీ వీళ్ళ అలయన్స్ విబిఏ కూడా ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కు పడాల్సిన అంటే మహావికాస్ అఘాడికి పడాల్సిన కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని ఎంతవరకు షిఫ్ట్ చేయగలిగింది, ట్రాన్స్ఫర్ చేసుకోగలిగింది. మొత్తం 288 స్థానాలు. అది బీజేపీకి ఎంత కలిసి వస్తుంది, మా ఎంవీఏకి ఎంత నష్టం చేకూరుస్తుంది, ఇవన్నీ ఆల్ టుగెదర్ చూసుకుంటే ఫైనల్ కన్క్లూజన్లో ఈ మహారాష్ట్రలో ఉన్న 288 నియోజకవర్గాల్లో మనం గమనిస్తున్నట్లయితే ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ మన ప్రకారం ఏంటంటే మహాయుక్తికి కొంచెం ఎడ్జ్ కనిపిస్తుంది. ఓకే, మహాయుతిలో ఉన్న పార్టీలు ఒక్కసారి నేను మీతో మాట్లాడి చెప్తాను. భారతీయ జనతా పార్టీ మహాయుతిలో ఉంది, అదేవిధంగా శివసేన 82 స్థానాల్లో పోటీ చేస్తుంది. శివసేన అంటే ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఉన్న శివసేన. భారతీయ జనతా పార్టీ దేవేంద్ర ఫడ్నవీస్ నాయకుడైన 152 స్థానాల్లో పోటీ చేసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ సెక్షన్, ఇది నాట్ శరద్ పవార్ సెక్షన్. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ 48 స్థానాల్లో పోటీ చేశారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజ్ ఠాక్రే, ఆయన మొత్తం మీద ఆ పార్టీ 5 స్థానాల్లో పోటీ చేసింది. ప్రస్తుతం మహాయుతి లీడింగ్లో ఉందని అంటున్నారు, ఏం చెప్తారు ఈ విషయంలో? ఎగ్జాక్ట్లీ, మహాయుతి లీడింగ్లో ఉంది. ఎందుకంటే మనం గమనిస్తే బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ మే 13కు ముందు ఆల్ ఓవర్ ఆ పార్లమెంట్ ఎలక్షన్స్లో చూస్తే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వేవ్ బాగా కనిపించింది. అవును, దాని తర్వాత ఈ ముంబై అనేది మీరు ఇందాక స్టార్టింగ్లో చెప్పారు, వాణిజ్య రాజధాని నాట్ ఓన్లీ ముంబై, ఓవరాల్ మహారాష్ట్ర ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ నేషన్ అని చెప్తుంటాం, పూణే. సో ఎక్కడైతే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పుంజుకున్నట్టు అనిపించిందో, దాని తర్వాత బీజేపీ వాళ్ళు అంటే మహాయుక్తి కూటమి వాళ్ళు గ్రౌండ్ వర్క్ బాగా చేశారు. సుమారు 50,000 ఆర్ఎస్ఎస్ సంఘ్ మీటింగ్లు పెట్టారు అంటే స్టేట్ మొత్తంలో. అంటే వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసిన విధానంతో కంపేర్ చేస్తే ఎంవీఏ మహావికాస్ అఘాడి గ్రౌండ్ వర్క్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అనిపించింది. నాట్ ఓన్లీ దట్, వీళ్ళు లడ్కీ బహిన్ స్కీమ్ కింద ప్రతి ఇంట్లో పుట్టిన ఆడపిల్లకు 1,500 రూపాయలు ముందుగా
ఇస్తూ వస్తున్నారు ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్. ఇది జరిగేది బిఫోర్ పార్లమెంట్ కాదు. గెలిచిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే 3,000 ఇస్తామని మాట ఇచ్చారు. ఆ యొక్క పథకాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేసి గ్రాస్ రూట్లోకి తీసుకెళ్లడంలో మహాయుతి సక్సెస్ అయింది. కానీ ఇక్కడ బీజేపీ ఎప్పుడు కూడా సంక్షేమ పథకాల విషయంలో వ్యతిరేకం. ఇది అలయన్స్ కదా, ఇప్పుడు తప్పలే ఇంకా తప్పలే బీజేపీకి. తప్పలే. అక్కడ సక్సెస్ అయ్యారు. ఇదే టైంలో కాంగ్రెస్ తీసుకున్న 5 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 5 గ్యారెంటీలని మహారాష్ట్రలో అసలు ప్రజలకు తెలియదు. గ్రాస్ రూట్లో చూస్తాం కదా, విలేజ్ లెవెల్లోకి వెళ్తే 5 గ్యారెంటీలు ఏంటో కూడా వాళ్ళకి ఐడియా లేదు. అంటే వాళ్ళు సోషల్ మీడియా అంటే ఈ ఎక్స్పోజింగ్ ఏదైతే 5 గ్యారెంటీస్ ఉన్నాయో ఆ ఎక్స్పోజ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అంటే చాలా కారణాలు అని చెప్పొచ్చుగా, ఇది పెద్ద కారణం. ఓకే. దాని తర్వాత ఎవరైతే హిందుత్వ భావజాలతో పార్టీ మన శివసేన పార్టీ అనుకుంటామో అది బేసిక్గా ఒక హిందూయిజానికి సంబంధించిన పార్టీ. అటువంటి పార్టీ రెండుగా విడిపోయి ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్లో చేరడం, ఉద్ధవ్ ఠాక్రే వచ్చి కాంగ్రెస్లో చేరడం హిందూ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఈ ఎన్డీఏ అలయన్స్కి పోలరైజ్ అవుతూ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇది కాంగ్రెస్కి పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. ఉద్ధవ్ ఠాక్రే 80 స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీ. అక్కడ గెలిచేది 30 నుంచి 40 మధ్యలోనే ఉంటాయి ఉద్ధవ్ ఠాక్రే పోటీ చేసేటివి. శరద్ పవార్ పోటీ చేసేటివి కూడా సేమ్ అంతే, 30-40 రేంజ్లోనే ఉంటాయి. అయితే ఇక్కడ పోటీ ఇద్దరి మధ్య ఏంటంటే ఒక యుద్ధంలానే సాగుతుంది. ఆ యుద్ధంలానే సాగినప్పటికీ కొంచెం ఎడ్జ్ ఎక్కడ ఈ ముంబై అర్బన్ కావచ్చు, పూణే కావచ్చు, అండ్ మరఠ్వాడ రీజియన్ కావచ్చు, ఈ 3 రీజియన్లోకి వచ్చేసరికి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే బీజేపీ కొంచెం స్ట్రాంగ్గా, ఎన్డీఏ అలయన్స్ కొంచెం స్ట్రాంగ్గా కనపడి ఓకే ఎన్డీఏ స్థానాలు ఈజీగా 155 క్రాస్ చేసే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ప్లస్ ఇంకా ఏ సీట్లు వచ్చినా ప్లస్సే, మైనస్ కాదు. ఓకే. ఎందుకు ప్లస్ అంటే 155 ప్లస్ ఎందుకు అంటున్నా అంటే ఈ పూణే రీజియన్లో ఈ మహాయుతిలో అలయన్స్లో భాగంగా ఉన్న అజిత్ పవార్ ఏదైతే ఉందో ఆ అడ్మినిస్ట్రేషన్ లోపం అనేది మైనస్ అయిపోయి అక్కడ రెబల్స్ ఎక్కువ ఉంది పూణే రీజియన్స్. ఓకే. ఆ రెబల్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని సీట్లు తగ్గుతాయని అనిపిస్తుంది. ఒకవేళ ఈ రెబల్స్ కనుక మాకు వచ్చిన అనాలిసిస్ ప్రకారం రెబల్స్ ఒక 3 నుంచి 4 స్థానాల్లో గెలుస్తారు అనుకున్నాం, అందుకే ఇది 155 ఇచ్చాం. ఒకవేళ రెబల్స్ 7-8 స్థానాల్లో గెలిచారనుకోండి ఇది 150కి పడిపోయే అవకాశం ఉంది. రెబల్స్ 4-5 స్థానాల్లో పడిపోతే 100% వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఓకే మహాయుతికి 155 సీట్లు అయితే 100% సెక్యూర్డ్గా ఉన్నారు. దానిపైన ఇంకా పెరగడం ఓకే మహాయుతి అంటే మహాయుతి పెరుగుతూ వస్తుంది అనేది క్లియర్గా మనకు పిక్చర్ కనిపించింది. ఇక ఎంవీఏకి వచ్చేసరికి ఏంటంటే మహావికాస్ అఘాడి. ఒక్కసారి దాంట్లో ఉన్న పార్టీని ఒకసారి ప్రేక్షకులు చెప్తాను. మహావికాస్ అఘాడి భారతీయ జాతీయ కాంగ్రెస్ అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఉన్నది నానా పటేల్, ఆయన నేతృత్వంలో ప్రస్తుతం ఉంది. 102 సీట్లలో అది పోటీ చేసింది. ఇక శివసేనకు సంబంధించి బాల్ ఠాక్రే కొడుకైన ఉద్ధవ్ ఠాక్రే అంటే శివసేనలో 2 వర్గాలుగా చీలినాయని మనం మాట్లాడుకున్నాం. ఒక వర్గం అటెళ్ళింది, ఒక వర్గం ప్రస్తుతం దీంట్లో ఉంది. దాదాపుగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో 80 స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ శరద్ పవార్ వర్గం అంతా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉంది కాబట్టి జయంత్ పాటిల్ దానికి నేతృత్వం వహిస్తున్నారు. 50 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అట్లాగే పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా జయంత్ ప్రభాకర్ పాటిల్ దాదాపుగా వాళ్ళు పార్టీ అయితే దీంట్లో నడుస్తుంది, కానీ ప్రస్తుతం అయితే వాళ్ళు పోటీలో అనేది చాలా తక్కువగా ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ కూడా దీంట్లో ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళు ప్రస్తుతం మహావికాస్ అఘాడీ కింద దాదాపు 6 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఓకే. ఇక మనం ఎంవీఏ గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఎంటైర్ మహారాష్ట్రలో ఎంవీఏ కొద్దిగా స్ట్రాంగ్గా అనిపించే రీజన్ ఏంటంటే నార్త్ మహారాష్ట్ర. ఓకే. ఎందుకు అంటే అక్కడ ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ కావచ్చు, ముస్లిం ఓట్ బ్యాంక్ కావచ్చు. అంటే 3 రీజియన్స్లోనేమో ఈ పార్టీ ఏది మహాయుతి. ఓకే. మిగతా 3 రీజియన్స్ అట్లా చెప్పండి. ఒక రీజియన్ కంప్లీట్గా కాంగ్రెస్ అనుచరులే పోటీ చేయాలి. ఇప్పుడు కొంకణ్ ఉంది, కొంకణ్లో అలయన్స్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయాలి. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయట్లేదు. ఓకే. అంటే అలయన్స్లో ఉన్న క్యాండిడేట్లకు ఇచ్చుకున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఉన్న దాంట్లో కాంగ్రెస్ బలంగా కనిపించే రీజన్ ఏంటంటే నార్త్ మహారాష్ట్ర. ఎందుకంటే క్యాస్ట్ ఈక్వేషన్స్, రైట్. ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఎస్సీ ఎస్టీ ఓబీ మనకు మైనార్టీస్ ఉంటారు. అయితే మైనార్టీ ఓట్ బ్యాంక్ సంస్థాగతంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అని అనుకుంటుంటాం. కానీ ఇక్కడ ఎన్డీఏ ఏం చేసిందంటే బీ పార్టీగా మైనార్టీస్ ఎంఐఎం ప్లస్ మన బహుజన్ సమాజ్ అలయన్స్ చేసి బీ పార్టీగా
ఎమర్జ్ చేసింది అక్కడ వాళ్ళు కూడా కంటెస్ట్ చేస్తున్నారు ప్రతి రీజన్లో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్కు పడే ఓట్ బ్యాంక్ నుంచి, మైనార్టీ ఓట్ బ్యాంక్ నుంచి ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి 20-15% లాక్కుంటున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ పార్టీ. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ కూడా ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది కాంగ్రెస్కి పడాల్సిన. లేకపోతే వీళ్ళు సెక్యూర్డ్గా ఉండేవాళ్ళు ఎవరు, ఎంవీఏ వాళ్ళు. ఎప్పుడైతే ఇది బీ పార్టీగా ఉండిందో ఇక్కడ నుంచి ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్కి పడే ఓట్ బ్యాంక్ కొద్ది మొత్తంలో ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఎక్కడైతే 1000-2000 ఓట్లతో గెలిచే కాన్స్టిట్యున్సీస్ ఉంటాయో అక్కడ ఇది బాగా అలాంటివి ఎన్ని నియోజకవర్గాల్లో? ఆల్మోస్ట్ 80 ఉన్నాయి. అవి 80 ఉన్నాయి. అంటే అంత టఫ్. 288లో అందరూ వన్ సైడ్ ఎక్కడ లేరు. వన్ సైడ్ కనిపించిన ఏంటంటే ఒక 10-15 ఉంటాయి అంతే. మిగిలిన అన్నింటిలో కూడా ఫైట్. ఎవరు గెలిచిన 5-10,000, 20,000. తెలంగాణ అసలు అంత పరిస్థితి ఎందుకు వచ్చిందని అంటారండి? ఎందుకు అంటే గతంలో ఉన్న గవర్నమెంట్ యాక్చువల్గా ఏక్నాథ్ షిండే మీద వ్యతిరేకత ఉంది. ఇన్ని చేసినా కానీ ఈరోజు ఎన్డీఏ అలయన్స్ తోటి వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఈక్వేషన్స్ ఫామ్ అయినాయి. ఓకే. అదే ఒకవేళ ఏక్నాథ్ షిండే ఎన్డీఏతో అలయన్స్ లేకపోయి ఉంటే అక్కడ ఏక్నాథ్ షిండే గవర్నమెంట్ అనేది కుప్పకూలిపోయేది. దేవేంద్ర ఫడ్నవీస్ అయితే మాత్రం ఒప్పుకుంటుందా? ఇక్కడ అదే ఇప్పుడు చాపకిందిలా గేమ్ స్ప్రెడ్ అవుతుందంటే ఒకవేళ బీజేపీ వాళ్ళు పోటీ చేసే స్థానాల్లో 80 నుంచి 70-80 స్థానాలు వాళ్ళకి గెలిస్తే, 150 స్థానాల్లో పోటీ, 150 వాళ్ళు గెలిస్తే, 70-80 స్థానాలు గెలిస్తే వీళ్ళ అభ్యర్థి సీఎం అవుతాడు. ఓకే. బీజేపీ. సో ఫడ్నవీస్ ఇంకెవరు లేరు అక్కడ, నో ఆప్షన్. ఎస్. ఇఫ్ నాట్ అది జరగనప్పుడు ఏక్నాథ్ షిండే మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశాలు క్లియర్గా ఉంటాయి. అది అక్కడ క్లియర్ ఉంది. ఐదర్ ఏఆర్బి ఆప్షన్ ఉంది ఇక్కడ ఎన్డీఏకి. ఓకే. కానీ ఎంఈఏకి ఏఆర్బి ఆప్షన్ లేదు. రైట్, కరెక్ట్. ఇది ఏఆర్బి ఆప్షన్ లేదు. ఎందుకంటే ఏది రావాల్సిన ఢిల్లీ నుంచి ఒక సీల్డ్ కవర్లో రావాల్సిన పేరే కాబట్టి. అంతే కదా మరి. ఇక్కడ క్లియర్ లేదు. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం ప్రజల్లో అక్కడ ఎడ్యుకేటర్స్లో ఉన్న ఒక ఆప్షన్ ఏంటంటే క్లియర్గా వాళ్ళు ప్రజలు ఏమంటున్నారంటే సెంట్రల్ ఆల్రెడీ బీజేపీ ఫామ్ అయింది కదా, ఇక్కడ కాంగ్రెస్ వస్తే మాకు వచ్చేది ఏంటి? రైట్, మీకు ఒక లాజిక్. మరి ఆ లాజిక్ తెలంగాణలో పనిచేయలేదా? తెలంగాణలో ఎప్పుడు ముందే అయిపోయినాయి కదా. అవును, అసలు మామూలుగా అట్లాంటి లాజిక్లు ఏమీ ఆలోచించలేక తెలంగాణ ప్రజలు ఏంటి మార్పు రావాలని కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ ప్రజలు మళ్ళీ ఆ సబ్జెక్ట్లో కూడా వెళ్దాం. తెలంగాణ ఇస్ ఎంటైర్ డిఫరెంట్ ఫ్రమ్ నేషన్. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి ప్రజల్లో ఒక ఆలోచన ముందే వచ్చి సరే ఓటు వేస్ట్ చేయడం ఎందుకు, ఆల్రెడీ సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది, 5 సంవత్సరాలు మిగిలిన 4 సంవత్సరాలు మనం ఎందుకు ఇబ్బందులోకి పోవాలని ఒక ఉద్దేశంతో ఒక సెక్టార్ ఆఫ్ ఓటర్స్ ఆలోచన చేయడం జరిగింది. ఓకే. ఇక కొన్ని రీజియన్లో మాత్రం కాంగ్రెస్ బలమైన కంచుకోటలో ఉన్న రీజన్, మరాఠవాడ రీజన్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం కాంగ్రెస్ కొంచెం ఊపు ఉంది. అంటే ఊపు మీన్స్ కొంచెం బలంగా అనిపించి నాందేడు ఇటు సైడ్ ఏదైతే పార్లమెంట్ పరిధిలో వాళ్ళకైతే బలంగా అనిపించింది కాంగ్రెస్. ఓకే. అభ్యర్థుల యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి అక్కడ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి తప్ప పార్టీ యొక్క వేవ్ మీద గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఓహో. సో ఇలా మహారాష్ట్ర ఈరోజు చూసిన పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ చెప్తుంది ఏంటంటే 155 స్థానాలు అయితే తగ్గకుండా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. 288. 144 is the magic figure. 145 is the magic figure. దో దాటే వెళ్ళిపోతుంది. అందులో నో డౌట్ ఎక్కడ. ఓకే, నో డౌట్. సో ఇక్కడ రాజీవ్ గాంధీ ఫ్యాక్టర్ కానీ సారీ ఈ ఫ్యాక్టర్స్ ఏం పనిచేయలేదా అసలు? రాహుల్ గాంధీ ఫ్యాక్టర్స్ కానీ, రాహుల్ గాంధీ ఫ్యాక్టరు, సోనియా గాంధీ ఫ్యాక్టరు, ఆ తర్వాత ఆయన మొన్న మధ్యన పాదయాత్ర చేసిన వ్యవహారం కానీ, మొన్నటి వరకు గవర్నమెంట్ మీద కొంత ఉన్న వ్యతిరేకత కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా కూడా లాభించలేదా? ఒక్కటి ఏంటంటే బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ ఉంది కాబట్టి నేషన్లో కూడా రాహుల్ గాంధీ గవర్నమెంట్ ఫామ్ చేసిన ఒక ఈక్వేషన్ అనేది సౌత్ ఇండియాలో బాగా ఫేమస్ అయింది. మీకు బాగా ఫేమస్ అయింది సౌత్ ఇండియా మొత్తం కూడా ఒక కేరళ నుంచి బాగా బూస్టింగ్ వచ్చింది, కేరళ, కర్ణాటక. కానీ జరిగింది ఏంటి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంకి వచ్చేసరికి మనం అబ్జర్వ్ చేస్తే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలుస్తుందని అందరూ అన్నారు. వాట్ వాజ్ హ్యాపెండ్ అక్కడ మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఎందుకంటే గ్రాస్ రూట్లో ఓటర్ ఏం ఆలోచిస్తున్నది అనాలిసిస్ అక్కడ కష్టమైంది. ఇక్కడ మహారాష్ట్రలో ఎవరైతే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉందో పార్లమెంట్ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ కొట్టి అనుకున్న స్థానాలు కొన్ని కొట్టారు. కానీ బీజేపీకి అది ఆల్రెడీ సెంట్రల్కి మహారాష్ట్ర అనేది కీప్ రోల్. అలాంటి స్టేట్ని వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే వాళ్ళు ఏం చేశారు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సోషల్ మీడియా గురించి గట్టిగా మాట్లాడుకోవాలి. మహారాష్ట్రలో బీజేపీ సోషల్ మీడియా పనిచేసినంతగా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ వాళ్ళు అంత ఫోకస్ చేయరు. ఎందుకంటే నేను మహారాష్ట్రలో ఉన్నన్ని రోజులు నాట్ ఓన్లీ మన సెల్ ఫోన్ ఉంటుంది కదా, యూట్యూబ్లో ఏ వీడియో క్లిక్ చేసినా బీజేపీనే వస్తుంది. బీజేపీ యాడ్, నో కాంగ్రెస్ యాడ్. ఎంఈఏ అసలు ఎంఈఏ యాడే లేదు. ఓకే. అసలు ఎంఈఏ పథకాలు ఏంటో కూడా ప్రజలకు తెలియదు. సో ఈ మహారాష్ట్రలో ఉన్న 6 రీజన్లో తిరుగుతున్నప్పుడు ఏ రీజన్కి పోయినా బీజేపీ యాడే వస్తుంది తప్ప యూట్యూబ్ ఓపెన్ చేస్తే
అసలు అతని అపోనెంట్ యాడ్ లేకుండా పోయింది. ఓకే. అంటే వాళ్ళు సోషల్ మీడియాని ఎంత ఇంపాక్ట్ చేశారనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక మహావికాస్ అఘాడి ఏ పథకాలు తీసుకొచ్చినా ప్రజలకు అర్థం కావట్లే, అక్కడ తెలియట్లే. ఇంకెందుకు తెలుస్తుంది? మొత్తం కూడా హోర్డింగ్స్, కట్అవుట్లు అన్నీ కూడా వీళ్ళవే ఉంటున్నాయి టోటల్. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది ఉంది కాబట్టి పూర్తిగా ఎలక్షనీరింగ్ చేసుకోవడంలో సక్సెస్ అయిందని చెప్పాలి బీజేపీ. ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంఘాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మిగిలిన రాష్ట్రాలు సైడ్ మన కాశ్మీర్ అన్నిటికంటే కూడా 50,000 మీటింగ్లు పెట్టారంటే ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ అనమాట. అక్కడ బాగా చేశారు. అక్కడ గ్రౌండ్ వర్క్ బాగా చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది, కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని చెప్తుంది. శరద్ పవార్ మొన్నటి వరకు రాజకీయ ఉద్దండుడు ఆయన, మహారాష్ట్ర ఎన్నికల్లో, మహారాష్ట్ర రాజకీయాల్లో మరి ఆయన ప్రభావం ఏమీ లేదా? అక్కడ ఉంటుంది ఒక రీజన్ వరకు. ఇక్కడ ఏంటంటే లీడర్ది ఏ రీజన్కి ఆ రీజన్ ఉంది, అంతే, అక్కడ వరకే పరిమితం, ఆ రీజన్కే ఉంది అంతేలే. కానీ పూర్తిగా స్టేట్ని ఎఫెక్ట్ చేసే అంత లేదు. ఇప్పుడు ఏక్నాథ్ షిండే కూడా స్టేట్ మొత్తం చేయడం, ఎందుకంటే సీఎం చేశాడు కాబట్టి ఆ ముంబై అర్బన్ అటు సైడ్ చేసుకోగలడు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా ఒక రీజన్ వరకే చేస్తాడు. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన శరద్ పవార్ కావచ్చు, తర్వాత ఆయన బాల్ ఠాక్రే, వీళ్ళందరూ కూడా రీజన్సే. మహారాష్ట్ర అనేది ఒక పెద్దది రేడియస్, పెద్ద స్టేట్. వీళ్ళలో ఏ ఒక్క లీడర్ కూడా అంటే ఇంకా ఠాక్రే ప్రభావం, శివసేన ప్రభావం అనేది ఇంకా బలంగా కనిపిస్తోందా? ఉంది. వాళ్ళు అటు ఇటు అయిపోయారు, వాళ్ళు రెండు వర్గాలుగా విడిపోయినా బలంగానే ఉండింది. ముంబై అర్బన్లో ఏక్నాథ్ షిండే అండ్ వాళ్ళ అబ్బాయి గవర్నమెంట్లో రూలింగ్లో ఉన్నప్పుడు చేసిన కొన్ని చిన్న కార్యక్రమాల వల్ల ఏంటంటే వాళ్ళకి వ్యతిరేకత ఉంది. కానీ ఎన్డీఏ అలయన్స్ వచ్చినాక వీళ్ళకి కొంచెం మళ్ళీ కలిసి వచ్చింది. ఇది వీళ్ళకి ఈ ఎప్పుడైతే ఉద్ధవ్ ఠాక్రే ఆ హిందుత్వాన్ని వదిలేసి మళ్ళీ కాంగ్రెస్లో చేరాడో వీళ్ళల్లో మొత్తం కూడా యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిపోయింది. ఇది హిందుత్వ ఓట్ బ్యాంక్ పోలరైజ్ అయింది. అండ్ మరాఠీస్ చెప్పాలంటే ఎస్పెషల్లీ మరాఠీస్ యాక్చువల్గా బీజేపీకి కన్సాలిడేట్ అయి ఉండే ఓట్ బ్యాంక్. గతంలో కూడా మనం గమనిస్తే ఏంటంటే 10% రిజర్వేషన్ మరాఠీస్కి ఉంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒక స్టెప్ తీసుకున్నారు మరాఠోస్ కోసం. 16% రిజర్వేషన్స్ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తే మీకు ఇస్తామని చెప్పారు. 10 కాస్త 16 అవుతుందన్న ఆలోచన మరాఠీస్లో రేజ్ చేశారు. కానీ ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయింది. రైట్. అండ్ ఒకవేళ వీళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేశారనుకోండి, సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి రిజర్వేషన్ రావచ్చు, రాకపోవచ్చు ఒక ఆలోచన మరాఠీస్లో వచ్చింది. అక్కడ మరాఠీస్లో ఎవరైతే రిజర్వేషన్స్ కోసం ఫైట్ చేసే కొంత ఎడ్యుకేటర్స్ వాళ్ళు మాత్రం కాంగ్రెస్కు షిఫ్ట్ అయినా మిగిలిన ఓట్ బ్యాంక్ అంతా కూడా ఎన్డీఏకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. యువత ఎటువైపు ఉన్నారంటారు? మంచి ప్రశ్న అడిగారు. యువతలో 40 yearsలో ఏజ్ గ్రూప్లో మనం చూస్తే ఏంటంటే మేల్ కేటగిరీ, అంటే మేల్ కేటగిరీలో కాంగ్రెస్కి ఉంది 60% కాంగ్రెస్కి ఉంది. కానీ ఫిమేల్ కేటగిరీ 70% ఎన్డీఏకి ఉంది. ఎందుకంటే ప్రతి ఆడపిల్లకు 1,500 రూపాయలు వస్తున్నాయి. ఓకే. ప్రతి ఆడపిల్లకి 1,500 అంటే వాళ్ళని లాక్ చేసి అంతేగా లాక్ చేసినట్టు ఎన్డీఏ లాక్ చేసింది. ఇంకా క్లియర్గా ఇక్కడ పిక్చర్ కనపడుతుంది. మంత్రి 1,500 చేతిలో పడుతుంది. అంటే ఇక్కడ యువత అంటే మేల్ ఫిమేల్ 2 ఓటర్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి కాబట్టి మేల్తో కంపేర్ చేస్తే ఫిమేల్ ఓట్ షేర్ ఎక్కువ అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫిమేల్ డామినేషన్ అయితే అక్కడ కూడా ఎక్కడ ఉంది కాబట్టి మహిళల్ని టార్గెట్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది అక్కడ. తెలంగాణలో మహిళల్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో మహిళల్ని టార్గెట్ చేయలేకపోయింది. ఎన్డీఏ వాళ్ళు బాగా టార్గెట్ చేసి ఓట్ బ్యాంక్ని ట్రాన్స్ఫర్ చేసుకోగలిగారు. ఓకే. సో ఇదే ఈ రోజు మన ఎగ్జిట్ పోల్. కామన్ మ్యాన్ మామూలుగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా అంటే ఇక్కడ 3 మహారాష్ట్ర మొత్తం కూడా ఒక 62-65% ఫార్మర్స్, రైతులతో కూడుకుంటారు. రైట్. అక్కడ ఎక్కువ కూడా వేరేది ఉండదు. ఈ మిడిల్ క్లాస్ వాడు ఏమి ఆలోచన, చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైతే చేసుకుంటారో ఆ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఎన్డీఏ సెంట్రల్ వాటి గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు కాబట్టి. అందులో బిలో వాళ్ళ కొడుకులు, రైతుల కొడుకులు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే కాంగ్రెస్కు యాక్టివ్ ఉన్నారు. రైట్. ఇక పైన ఎబో మిడిల్ క్లాస్ ఏదైతే ఉందో ఆ ఏజ్ గ్రూప్ అంతా కూడా మళ్ళీ మరాఠీస్, అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ కదా ఇక్కడ. మరాఠీస్ ఏమో ఎన్డీఏ సైడ్, మైనారిటీస్ ఏమో మహావికాస్ అఘాడీ సైడ్, మైనారిటీస్లో కొంత ఫ్యాక్టర్ మళ్ళీ ఎంఐఎం సైడ్, ఇట్లా డిఫరెంట్గా డివైడ్ అయిపోయి అన్ని ఈక్వేషన్స్ని క్యాల్కులేట్ చేశాక ఒక బీజేపీ గెలవబోతుందని ఒక కన్క్లూజన్కి వచ్చాం. సో ఒక కాసేపట్లో మనకు కనిపిస్తాయి ఏం రాబోతోంది. 288లో 145 వరకు గ్యారంటీ మ్యాజిక్ ఫిగర్ అయినప్పుడు సో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే అక్కడ కనిపిస్తుంది. బీజేపీ అంటే మహాయుతి. ఎగ్జాక్ట్లీ. సో ఎన్ని ఫ్యాక్టర్స్ పనిచేసినా కూడా సో మళ్ళీ బీజేపీనే వాళ్ళు పట్టం కట్టే అవకాశం అయితే ఉంటుందని అంటారు. 100%. రైట్ సార్.